అందరికీ నమస్తే. మన భారతీయ సంస్కృతి ఛానల్కి స్వాగతం. మన భారతీయ సంస్కృతి ఛానల్లో మనం పిల్లలకి నేర్పించాల్సిన శ్లోకాలు ఏంటో గత వీడియోల్లో మనం చూసాం. అయితే ఇవాళ కూడా నేను ఒక చక్కటి 3 శ్లోకాలు తెలియజేస్తాను. ఈ శ్లోకాలు పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా తెలుసుకోవచ్చు. నేను శ్లోకాలకి నెంబరింగ్ వైజ్ అయితే మీకు తెలియజేస్తాను, కానీ వీడియోలో మాత్రం లాస్ట్ వీడియోస్లో ఒక 8 శ్లోకాలు తెలుసుకున్నాం. ఈరోజు ఒక 3 శ్లోకాలు వివరిస్తాను. సూర్యోదయం అవుతున్న సమయంలో మనం సూర్యభగవాన్ని దర్శించుకుంటూ ఈ శ్లోకం చెప్పుకోవాలి. సూర్యోదయ శ్లోకము. బ్రహ్మస్వరూపాయ ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం సాహం ధ్యాయోత్ సదా విష్ణు త్రిమూర్తించ దివాకరం. ఈ శ్లోకము స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ శ్లోకం మీరు నేర్చుకుని మీ పిల్లలకి నేర్పించండి. అయితే శ్లోకం యొక్క భావం కూడా మనం తెలుసుకుందాం. సూర్యోదయ సమయంలో మనకి సూర్యభగవానుడు బ్రహ్మదేవుడుగా దర్శనమిస్తే మధ్యాహ్నేతు మహేశ్వరం, మధ్యాహ్న సమయంలో ఈశ్వరుడుగా అంటే శంకరుడుగా, అలాగే సాయంకాల సమయంలో విష్ణుమూర్తిగా మనకి ఈ త్రిమూర్తులు ముగ్గురు కూడా మనకి సూర్యదేవుడు ప్రత్యక్ష నారాయణుడి రూపంలో మనకి దర్శనమిస్తున్నారు. అందుకే సూర్యభగవానుడిని ప్రత్యక్ష నారాయణుడు, త్రిమూర్తులు ముగ్గురు ఉంటారు కాబట్టి ఆ విధంగా మనం పిలుస్తున్నాము. ఈ విధంగా మీరు చెప్పుకుని దర్శనం చేసుకోండి. మన 2వ శ్లోకము. స్నానం చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు, పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకము చదువుకోవాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. మనకి మొత్తం 7 నదులని ఉంటాయి, అంటే 7 నదులు ఉన్నాయి మనకి. గంగా, యమున, సరస్వతి, గోదావరి, సింధు, నర్మదా, కావేరి, మొత్తం 7 నదులు. ఈ 7 నదులు నీళ్లు మనం చేస్తున్న స్నానంలో ఆహ్వానిస్తున్నట్టు భావించి ఈ 7 నదులను మనం తలుచుకుంటూ స్నానం చేయాలి. వీటిని హోలీ వాటర్ అంటారు. హోలీ వాటర్ అంటే పవిత్ర నీరు, పవిత్రమైన జలంతో మనం స్నానం చేస్తున్నామని భావించుకుంటూ మనం స్నానం చేస్తున్నప్పుడు ఇలా చదువుకోవాలి. మన 3వ శ్లోకం. సంధ్యాదీపం పెడుతున్నప్పుడు ఈ శ్లోకం చదువుకోవాలి. 2 శ్లోకాలు ఉన్నాయి, ఏదో ఒకటి మీరు చదువుకోండి. దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపో హరతు మే పాపం దీపజ్యోతిర్ నమోస్తుతే. ఇదొక శ్లోకం. 2వ శ్లోకం. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే. చక్కటి శ్లోకం అండి. 2వ శ్లోకం అయితే చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం. దీపం మనకి పరబ్రహ్మ స్వరూపం. దీపం చీకటిని పారదొలుతుంది. అలాగే సర్వకార్యాలు జరగాలంటే మనకి వెలుగు కావాలి. ఆ వెలుగు మనకి దీపం నుండి వస్తుంది. అలాగే దీపాన్ని మనం లక్ష్మీదేవిగా భావిస్తాం. ఎవరింట్లో అయితే దీపాలు వెలుగుతాయో వాళ్ళే నిజమైన ఐశ్వర్యవంతులని అర్థం. మనలో అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి జ్ఞానం అనే కాంతిని సర్వత్రా ప్రసరింపజేసే పరమాత్మ స్వరూపమే దీపం. అటువంటి సంధ్యాదీపమా నీకు నమస్కారము. దీపం వెలిగించేటప్పుడు సంధ్యాదీపం సమయంలో ఈ శ్లోకాన్ని చదువుకోండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి. పూజా విధానాలకి, మన సంస్కృతి గురించి మనం తెలుసుకోవడానికి, పండగలు ఇలాంటి వీడియోల కోసం మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.